కార్మాండ్ల కంపెనీ రైతు డబ్బులు ఇస్తాడు, కానీ గవర్నమెంట్ సబ్సిడీ రావాలంటే దీంట్లో డీబీటీ చేయాలి. ఈ మిషన్లో డీబీటీ చేస్తేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తారు. లేకపోతే వారు ఏం చేస్తారంటే, సార్ మీ దగ్గర స్టాక్ ఉందంట, వీళ్ళు ఇన్ టైంలో చేయలేదు అనుకోండి, ఇక్కడ చూస్తే ఫిజికల్గా చూస్తే స్టాక్ ఉండదు, కానీ ఈ పుస్తకంలో స్టాక్ ఉందనుకోండి, అప్పుడు రైతులు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ డీలర్స్ కరెక్ట్గా డీబీటీ చేస్తున్నారా లేదా చూడడానికని ఇప్పుడు రావడం జరిగింది. నేను ఆఫీస్ నుంచి తెచ్చిన రిపోర్టు 22.5 మెట్రిక్ టన్స్ ఉంటే, ఇప్పుడు ఈ మిషన్ నుంచి తీసిన రిపోర్టు 2 టాలీ అయ్యాయి. ఇలా ప్రతి షాపు ఓనర్ కూడా మరి డీబీటీ చేయాలి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చేయకపోతే రేపు పొద్దున్న మన జిల్లాలకు యూరియా కానీ, డిఏపి కానీ, 317 కానీ, లేకపోతే ఇంకా ఏదైతే ఎరువులు ఉన్నాయో ఆ ఎరువులు రావు. కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్గా చేయకపోతే రైతులు ఇబ్బంది పడకూడదు కాబట్టి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. అయితే 2 టాలీ అయ్యాయి కాబట్టి మేము ఏం అనడం లేదు. ఏమాత్రం తేడా ఉంటే మాత్రం ఏ డీలర్ షాపు వెంటనే ఆ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాను. అవసరమైతే సీజ్ చేయడం కూడా చేయడం జరుగుతుంది. క్యాన్సిల్ చేయడమే కాదు, సీజ్ చేసి క్యాన్సిల్ చేస్తాను 2 కూడా. ఎక్కడైనా ఈ జిల్లాలో అలాంటి పరిస్థితులు ఏమైనా కనపడితే మాత్రం ఊరుకునేది లేదు, ఉపేక్షించేది అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా మనకి కేసీ కెనాల్ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చే టైంలో మనం రైతులకి యూరియా కానీ, డిఏపి కానీ ఇవ్వలేకపోతే మనం రైతులు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకూడదు ఏ ఒక్క రైతు అని దానికి అనుగుణంగానే ఒకసారి సర్ప్రైజ్ విజిట్ అనేది చేసి యూరియా డిఏపి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు 2 టాలీ అయ్యి, అలాగే అక్కడ గ్రోమర్ కూడా వెరిఫై చేసాం, అది కూడా ఇదయింది. మరొకసారి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క రైతులు కూడా మీరు యూరియా కొన్నా ఏది కొన్నా బిల్లు తీసుకోండి. అలాగే బిల్లు తీసుకున్న తర్వాత ఏదేనికైనా పురుగు మందు కొన్నా కానీ, విత్తనాలు కొన్నా ఖచ్చితంగా బిల్లు అయితే తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతు సోదరుల్ని మేము తెలియజేస్తాం. ఎందుకంటే విత్తనాలు ఎప్పుడైనా అది మంచిది కాదు అని తేలినప్పుడు బోత్ కంపెనీని డీలర్లను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎరువు కానీ పురుగు మందు కానీ సరిగ్గా పనిచేయలేదన్నా కానీ ఒకసారి మనం కూడా వెరిఫై చేసి మరి తప్పు అయితే మాత్రం మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా మరి బిల్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. 267 రూపాయలకి అమ్మాలండి, ఎంఆర్పి 267 రూపాయలకి అమ్మాలి. దీనికి ఏమాత్రం ఎక్కువ అమ్మినా ఊరుకునేది అయితే లేదు. అండి ఎంత తీసుకున్నారు ఏంటమ్మా? ఎట్టి పరిస్థితుల్లో 267 రూపాయలు కరెక్ట్గా చూడు, 267 కదా, 266.5 రూపీస్ అమ్మాలి తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమ్మడానికి అయితే వీల్లేదు. అది ఏ డీలర్ అయినా, హోల్సేలర్ అవ్వచ్చు, లేకపోతే రిటైలర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ 267 రూపాయలకి మాత్రమే యూరియా అనేది అమ్మాలి తప్ప ఎక్కువ రేటుకి అమ్మడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ షాప్ మీద యాక్షన్ తీసుకోవడమే, తిరగలేదు. ఏడే ఆయన ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఏం బాబు ఎంత ఇచ్చి ఉన్నాం? 1350 ఎందుకు తీసుకున్నారండి? డిఏపి ఎంత తీసుకున్నారా? ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు మరి ఇవ్వలేదా? రేపు తెచ్చుకుంటారు, రేపు అబ్బాయికి ఎప్పుడు ఈరోజు తీసుకొచ్చుకోలేదు. ఇప్పుడు ఎంత రేటుగా యూరియా ఎంత కొన్నారని అమ్మారని నేను అడుగుతున్నాను. 270 ఎంత ఏంటి? 270 5 రూపాయలు ఎక్కువ 270 తీసుకున్నాను. ఏదో చెప్పు. ఇంతేమో సార్ 270 సార్. 270 తీసుకున్నారు. అమలు ఛార్జీలు ఒక 3 రూపాయలు తీసుకున్నారు. ఓకే, అయితే 267 రూపాయలకి తీసుకున్నాం. నేను చెప్పా పర్లేదు, మేము ఉన్నాం కదా. 200 అంటే 67 రూపాయలను అమలు ఛార్జీలు కలిపి 300 ఇచ్చాం. 10 రూపాయలు సార్. సారీ, యూరియా అంత కొన్నామో కరెక్ట్గా నేను నిజం చెప్పారనుకోండి, నేను ఏ షాప్ వాళ్ళు ఎవరైనా ఎక్కువ అమ్మితే నేను యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. రైతుల తరపున నేను మాట్లాడతాను, ఈ తరపున నేను మాట్లాడతాను, షాప్ వాళ్ళ తరపున కాదు. కాబట్టి మీరు ఏదైనా నిజం చెప్తే నేను యాక్షన్ తీసుకోగలను. వీల్లేదు అలాంటి షాపుది ఎవరైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా, ఏ షాప్ నుంచి కంప్లైంట్ ఇస్తే ఆ షాప్ వెంటనే సీజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, సీజ్ చేసిపోతాను. ఎవరైనా ఒక్కడి కంప్లైంట్ ఇస్తే నేను ఇప్పుడే సీజ్ చేసిపోతాను. ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు ఆయన అడుగుతుంటే 270 ఇచ్చారంటున్నాడు. ఎవరైనా కానీ 300కి ఇచ్చినట్టు ఒక్కసారి ఇప్పుడు చెప్తే
ఆన్ ది స్పాట్ నేను ఇక్కడే ఉన్నాను, షాప్ దగ్గర ఉన్నాను. ఈ షాప్లో ఎవరైనా 3 తీసుకున్నట్టు 300 తీసుకున్నట్టు కాయ చూస్తే వెంటనే సీజ్ చేసి వెళ్ళిపోతాను వెంటనే.